హలో ఎవ్రీవన్, ఏపీ టెట్కి హాజరవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ వీడియో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ఏపీ టెట్కి హాజరవుతున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి విధంగా ప్రీవియస్ ఏపీ టెట్ పేపర్ ఇది. ఆలస్యం చేయకుండా మనం దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతో ఓపిక్గా వాచ్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కొంచెం టైం తీసుకోండి. ఎంత ఖాళీ ఉన్నా సరే ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు ఖాళీ ఉన్న సమయాల్లో దీన్ని జస్ట్ ఒకసారి వాచ్ చేయండి. టైం అయితే చాలా దగ్గరికి వచ్చేసింది. మీరు కొంచెం టైం తీసుకుని దీని మీద ఫోకస్ పెట్టండి. సో నేను ప్రతి ఆన్సర్ వెనకాల ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కనుక మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూస్ఫుల్గా ఉండాలనే నేను ఈ యొక్క వీడియోస్ అన్నిటిని చేస్తున్నాను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ యొక్క వీడియో చూసిన వెంటనే లైక్ ఇవ్వండి, ఒక లైక్ని క్లిక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క టెట్కి మాత్రమే కాదు, ఆ తర్వాత మీకు విసుకొచ్చేటువంటి ఏ విధమైన వీడియోస్ కూడా దీంట్లో పోస్ట్ చేయబడవు. రిగార్డింగ్ ఇంగ్లీష్ గ్రామర్ లేకపోతే ఇంగ్లీష్ లిటరేచర్, దీనికి సంబంధించినటువంటి మంచి స్టోరీస్ కానీ లేకపోతే గ్రామర్ టాపిక్స్ కానీ, రేపొద్దున మీరు అందరూ టీచర్స్ అవుతారు, లేదంటే టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. మీకు ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి విధంగానే నేను కాంటెంట్ని అందిస్తాను కనుక మీకు బోరింగ్ వచ్చేటువంటిది ఏది కూడా, మీకు విసుకొచ్చేటువంటి ఏ ఒక్క టాపిక్ని నేను పోస్ట్ చేయను కనుక సబ్స్క్రైబ్ బటన్ని మాత్రం క్లిక్ చేయడం కన్సిడర్ చేయండి. ఇక ఇవన్నిటిని పక్కన పెడితే పేపర్ ఎక్స్ప్లెనేషన్లోనికి మనం వెళ్ళిపోదాం. సో రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్ అన్నారు. హౌ అబౌట్ గోయింగ్ టు అ మూవీ? సినిమాకి వెళ్దాం, ఎలా ఉంటుంది? ఓ దట్స్ ఎ గుడ్ ఐడియా, అది చాలా మంచి ఆలోచన అని చెప్పారు. In the above conversation, బి ఏం చేస్తున్నారు అనేటువంటిది, అంటే బి ఏంటి? ఓ దట్స్ ఎ గుడ్ ఐడియా అన్నారు. సో దీని యొక్క ఆన్సర్ చూద్దాం. రిఫ్యూజింగ్ ది ఆఫర్ ఆఫ్ ఏ, కాదు, రిఫ్యూజ్ చేయలేదు ఆయన. అగ్రీయింగ్ టు ద సజెషన్ ఆఫ్ ఏ, షోయింగ్ అ మూవీ టు ఏ, ఇంకేం వెళ్ళలేదు కాబట్టి డిసగ్రీయింగ్ విత్ ఏ, ఇది కూడా కరెక్ట్ కాదు. సో సరైనటువంటి ఆప్షన్ వచ్చేసరికి అగ్రీయింగ్ టు ద సజెషన్ ఆఫ్ ఏ, ఏ ఇచ్చినటువంటి సజెషన్తో ఈయన అంగీకరించారు. సో ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూ గాట్ అ గుడ్ ర్యాంక్ ఇన్ అన్ ఎగ్జామినేషన్, యువర్ ఫ్రెండ్ కంగ్రాచ్యులేటెడ్ యూ, హౌ వుడ్ యూ రెస్పాండ్? సో మనకి కంగ్రాచ్యులేషన్ చెప్పినప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? దట్స్ ఇట్, అంతే అనము. దట్ ఈజ్ మై ఫ్రెండ్, అది కూడా అనము. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, అది కూడా అనము. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఎప్పుడు అంటాము? ఏదైనా ఒక గొప్ప అచీవ్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ యొక్క గ్రీటింగ్ ఇది, దాన్ని ఏమంటాం? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. దాట్ ఈజ్ మై ఫ్రెండ్ అంటే ఆర్డరా, నా స్నేహితుడు అని చెప్పే సందర్భం. దట్స్ ఏంటంటే ఇంతే సంగతులు ఇంకా అని. సో ఈ మూడు ఇక్కడ రెలవెంట్ కాదు. ఏం చెప్పారు? మంచి ర్యాంక్ వచ్చింది. సో ఆ మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్తున్నారు? దానికి మనకి మన యొక్క ఫ్రెండ్ కంగ్రాచ్యులేట్ చేశాడు. కంగ్రాచ్యులేట్ చేసినప్పుడు దాన్ని మనం ఎలా రెస్పాండ్ అవుతామంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది ఆప్షన్ ఇన్ విచ్ ఎ స్పీకర్ ఎన్ష్యూర్స్ ఎ స్మూత్ ఫ్లో బిట్వీన్ పాయింట్స్ ఇన్ ఎ స్పీచ్. ఒక మాట్లాడుతూ ఉన్నప్పుడు పాయింట్కి మధ్య ఒక అద్భుతమైన ఫ్లో, స్మూత్ ఫ్లో ఉండడానికి ఏది సహకరిస్తుంది అనేటువంటిది. స్పీకింగ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్, అది కాదండి. ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అవాయిడింగ్ ట్రాన్సిషన్స్ ఆల్ టుగెదర్, మార్పుకి సహకరించేటువంటి వాటిని మొత్తం వదిలేయడం, అది కూడా కాదు. ఇగ్నోరింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్పీచ్, ఒక స్పీచ్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని పట్టించుకోకుండా వదిలేయడమా? కాదు. యూజింగ్ ట్రాన్సిషనల్ ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్, లింకింగ్ వర్డ్స్ అంటారు వీటిని కూడా. సో ఓకే, ఒకదానికొకటి సంబంధం కలిగి మాట్లాడేటువంటి వాటిని ట్రాన్సిషనల్ అంటే ఒక సెంటెన్స్ నుంచి మరొక సెంటెన్స్కి మార్పు వచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అండ్, సో, ఓకే, బట్ ఇలాంటివి ఉంటాయి. ఇటువంటి లింకర్స్ని ట్రాన్సిషనల్ ఫ్రేజెస్ అంటారు. సో ఈ ట్రాన్సిషనల్ ఫ్రేజెస్ని యూజ్ చేయడం ద్వారా స్మూత్ ఫ్లో అనేటువంటిది స్పీచ్లో కొనసాగించవచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. The purpose of including a subject line, okay, including a subject line in a formal letter రైటింగ్ సంబంధించి సబ్జెక్ట్ లైన్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి? సబ్జెక్ట్ని ఎందుకు యూజ్ చేస్తారు? టు ఇండికేట్ ది పర్పస్ ఆఫ్ ది లెటర్, టు గ్రీట్ ది రిసిపియంట్ కాదండి.
ఓకేనా. రెసిపియంట్ని గ్రీట్ చేసేటువంటిది సాల్యుటేషన్. టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సెండర్, అది కూడా కాదు. సెండర్ యొక్క అదనపు సమాచారాన్ని ఇవ్వడం కాదు. టు థ్యాంక్ ది రెసిపియంట్, ఓకే, రెసిపియంట్కి ధన్యవాదాలు తెలియజేయడం, ఈ మూడు కాదండి. ఎందుకంటే టు ఇండికేట్ ద పర్పస్ ఆఫ్ ద లెటర్. సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆ లెటర్ యొక్క పర్పస్ ఏంటి అనేటువంటి దాన్ని తెలియజేయడానికి యూజ్ చేసేటువంటిది సబ్జెక్ట్ లైన్ అనమాట. సో ఆప్షన్ 1 ఈస్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ విల్ సీ. చూస్ ది కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. పంక్చువేషన్ మార్క్స్ కరెక్ట్గా ఉన్నటువంటివి చూద్దాం. చూడండి, చాలా ఈజీ, మీరు చేస్తూ ఉన్నారు. మిస్సెస్ స్లేటర్ సెడ్, ఇక్కడ క్యాపిటల్ లెటర్ లేదు, కొటేషన్ మార్క్స్ కూడా లేవు. కాబట్టి ఒకవేళ ఇలా లేకుండా ఇది రిపోర్టెడ్ స్పీచ్లోకి వెళ్ళింది అంటే ఇక్కడ ఏదో కనెక్టింగ్ వర్డ్ ఉండాలి కదా. ఓకే, ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి, ఆర్తో యూజ్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్లీ పంక్చువేటెడ్ కాదు. మిస్సెస్ స్లేటర్ సెడ్, కామా ఉంది, కొటేషన్ మార్క్స్ ఉన్నాయి, ఇది ఓకే. మిస్సెస్ స్లేటర్ సెడ్ aren't they by the hearth father. ఇక్కడ కూడా పంక్చువేషన్ మార్క్స్ సరిగ్గా లేవు, తీసేద్దాం. మిస్సెస్ స్లేటర్ సెడ్ ఆర్ అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్ లేదు కాబట్టి ఈజీగా తీసేయచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్. ఎందుకు? మిస్సెస్ స్లేటర్ కామా ఉంది, చెప్పబడుతున్నటువంటి రిపోర్టింగ్ పార్ట్ కొటేషన్ మార్క్స్లో హ్యాపీగా ఉంది. ఇక్కడికి సెంటెన్స్ అయిపోయింది, ఈ యొక్క అడ్రస్ చేసినటువంటిది. ఇది క్వశ్చన్ కనుక చివరిన క్వశ్చన్ మార్క్ కూడా ఉండింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ దిస్ వన్, ఆప్షన్ 2. షీ ఈజ్ కీన్ నాట్ ఓన్లీ ఆన్ బయింగ్ ఇట్ బట్ ఆల్సో ఈగర్ టు సెల్ ఇట్ ఫర్ అ ప్రాఫిట్. ఇక్కడ షీ ఈజ్ కీన్ నాట్ ఓన్లీ అనరండి, ఎందుకంటే ఇదొక వర్బ్ ఉంది, అలాగే ఇక్కడ చూడండి ఈగర్ ఇది కూడా ఉంది. కాబట్టి ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని? నాట్ ఓన్లీని ముందు యూజ్ చేస్తాం. సో షీ ఈజ్ నాట్ ఓన్లీ కీన్ ఆన్ బయింగ్ ఇట్ బట్ ఆల్సో, ఓకేనా, ఆ విధమైనటువంటి పద్ధతిలో యూజ్ చేయాలి. కనుక తప్పు ఎక్కడ ఉంది అని అడిగారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనా అండి, రైట్. సో ఏమంటాం ఇక్కడ? షీ ఈజ్ నాట్ ఓన్లీ కీన్ ఆన్ బయింగ్ ఇట్ అంటారు, అంతేగాని షీ ఈజ్ కీన్ నాట్ ఓన్లీ అని అనమన్నమాట. కాబట్టి 66th యొక్క ఆన్సర్ ఆప్షన్ బి. ఐ జస్ట్ కాంట్ కమ్ టు టర్మ్స్ విత్ ది ఆర్టిఫిషియల్, ఇక్కడ సఫిక్స్ని యాడ్ చేయమని అడిగాడు. గ్లామర్ అండ్ ఫిల్మ్ వరల్డ్, చూస్ ద అప్రోప్రియేట్ సఫిక్స్ టు రూట్ ది వర్డ్, కంప్లీట్ ద సెంటెన్స్. అసలు దీని పద్ధతి చూద్దాం. ది అనేది ఏంటి? యాడ్జెక్టివ్ తర్వాత వచ్చేటువంటిది ఏమవ్వాలి? నౌన్ అవ్వాలి కదా. సో నౌన్ అవ్వాలి అంటే చూద్దాం. ఆర్టిఫిషియాలిటీ ఫస్ట్ ది, ఆర్టిఫిషియల్లీ యాడ్వర్బ్ తప్పు. ఓకే, తర్వాత ఆర్టిఫిషియాలిటీ కుదరదు, ఆర్టిఫిషియలిటీ డబుల్ ఎల్ వస్తుంది. ఆర్టిఫిషియాలిటీ ఈజ్ ది ఆన్సర్ అనమాట. సో నౌన్ ఇది ఆర్టిఫిషియాలిటీ అనేటువంటిది. సో నెంబర్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, అర్థమవుతుంది కదండి. అండ్ దెన్ నెక్స్ట్, చెప్తా ఉన్నటువంటిదే మీరు ఖచ్చితంగా తప్పు చేయకుండా రాసుకోండి, ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ మీకు పేపర్ పెన్ ఇస్తారు కాబట్టి దాన్ని త్వరగా రాసేసుకోవచ్చు. కళ్ళతో చేసేటువంటి వాళ్ళు కూడా లేదు. ఒకవేళ కొత్తగా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్త చూసుకోండి. ఫస్ట్ అన్ని పి ఉన్నాయి, సెకండ్ లెటర్స్ 2 ఏ ఉన్నాయి, 1 ఈ ఉంది, తర్వాత ఇది ఆరు. సో చాలా ఈజీగానే ఉంది, మనం చూద్దాం. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పిఏఎస్, పిఏతో కదా స్టార్ట్ చేసుకోవాలి మనం. సో పిఏ రాసేసాము. తర్వాత ఇంకెలాగా పిఏ తర్వాత వచ్చి ఉంటుంది పిఈ, కాబట్టి ఇదే పక్కాగా అవుతుంది. పర్ఫార్మెన్స్, ఓకే. తర్వాత ఇంకా లాస్ట్ వన్ పిఆర్, కాబట్టి ఇది ప్రొడ్యూస్ ఇస్ ది లాస్ట్ వన్. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే పిఏఎస్ ముందా ఆర్ ముందా? ఓకే, ఆర్ఎస్ కాబట్టి పిఏఆర్ ఫస్ట్, పిఏఆర్ TICULAR, తర్వాత ప్యాషన్ SSION. సో నెంబర్స్ చేసేసుకుందాము. పర్టిక్యులర్ ఇస్ ది ఫస్ట్ వన్, passion is the second one, performance is the third one, produce is the fourth one. That means what? DCAB. అక్కడ చూసుకోండి, DCAB. సో DCAB, fourth one is the right answer. ఓకేనా? సో డిక్షనరీ ఎంట్రీ చూసుకునేటువంటి విధానం ఇది. నెక్స్ట్, చూస్ ది ఇడియం దట్ గివ్స్ ది మీనింగ్ ఆఫ్ ఇన్ డీటెయిల్ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఇడియం ఏది? గెట్ రిడ్ ఆఫ్ అంటే వదిలించుకోవడం. ఓకే, గెట్ రిడ్ ఆఫ్ అంటే వదిలించుకోవడం. ఓకే,
సెట్ ఫుట్ అంటే ప్రవేశించడం, ఎంటర్ ఇన్ అనమాట. తర్వాత ఎట్ ఏ లాస్ అంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వడం. ఓకే, ఏం చేయాలో పాలుపోకపోవడం. ఓకే, సో ఎట్ ఏ లెంత్ అంటే అర్థం ఏంటంటే ఇన్ డీటెయిల్ అని అర్థం అనమాట. ఓకేనా, సవివరంగా. సో సవివరంగా అనే అర్థాన్ని వచ్చేటువంటిది ఇక్కడ ఇన్ డీటెయిల్. కాబట్టి ఇక్కడ ఎట్ ఏ లెంత్ అనేటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఎట్ ఏ లెంత్ అనేటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, సో ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. లుక్ ఇన్ టు వెన్ యు ఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్. లుక్ ఇన్ టు అంటే యాక్చువల్లీ ఇన్వెస్టిగేట్. లుక్అవుట్ అంటే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం. లుక్ ఆఫ్టర్ అంటే ఒకళ్ళ బాధ్యత తీసుకుని చూడడం అనమాట. దెన్ లుక్ ఫర్ అంటే వెతకడం. ఓకే, యాక్చువల్లీ లుక్ ఇన్ అంటే పరామర్శించడం అనమాట. అంటే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ దారిలో ఎవరైనా మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి వచ్చాను అంటారు కదా, దాన్ని లుక్ ఇన్ ఆన్ అంటారు యాక్చువల్లీ. సో లుక్ ఇన్ ఆన్ అంటే అది అర్థం. కాబట్టి ఇక్కడ వెన్ యు ఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? లుక్అవుట్, జాగ్రత్తగా చూసుకుని దాటాలి. లుక్ ఇన్ టు ప్లేస్లో మనం యూజ్ చేసేటువంటిది లుక్అవుట్ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, లుక్అవుట్ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, మనం చూద్దాం. సో మౌంటనియర్ స్పెల్లింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది. సో MOUNTAINEERS. ఓకేనా, EERS, డబల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మౌంటైన్ తర్వాత EERS వస్తుంది అనమాట. రైట్, సో దట్ ఈస్ ది ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ది ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనమాట. ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. 3 పదాలు చెప్తాను ఇక్కడ ఉన్నటువంటివి, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎథీస్ట్, దేవుడంటే నమ్మకం లేదు. థీయిస్ట్, దేవుడంటే నమ్మకం ఉంది. తర్వాత అగ్నాస్టిక్, ఉన్నాడో లేదో తెలియదు. ఓకేనా, దేవుడంటే నమ్మకం లేకపోతే ఎథీయిస్ట్ అంటారు, దేవుడంటే నమ్మకం ఉంటే థీయిస్ట్ అంటారు, ఉన్నాడో లేదో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని అగ్నాస్టిక్ అంటారు. కాబట్టి ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, కాబట్టి అగ్నాస్టిక్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ప్రాడజీ అంటే బాలమేధావి. ఎపిలాగ్ అంటే తుది పలుకులు. అండ్ దెన్ మాన్యుస్క్రిప్ట్ అంటే చేతితో రాయబడినటువంటి పత్రం అనమాట, దాన్ని మాన్యుస్క్రిప్ట్ అంటారు. ఓకే, సో మనకి యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ అగ్నాస్టిక్ ఈజ్ ది రైట్ ఆన్సర్. రైట్, మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. On the whole, the small society of Rameshwaram was very rigid in terms of the segregation of different social group. Segregation అంటే విడదీయబడడం అనమాట. సెపరేషన్ అంటే ఇక్కడ ఏమన్నాడు చూసి యాంటోనమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్ అడిగాడు. సాలిట్యూడ్ అంటే ఏకాంతం అని వస్తుంది, సెక్లూజన్ అంటే ఒంటరితనం అని వస్తుంది, ఐసోలేషన్ అన్న కూడా ఉంటుంది. కామ్రేడ్ అంటే బ్రదర్ అనమాట. ఓకేనా, కామ్రేడ్షిప్ అంటే బ్రదర్లీ, కలిసి ఉండడం. కాబట్టి సెగ్రిగేషన్ అంటే సెపరేట్, కామ్రేడ్షిప్ అంటే కలిసి ఉండడం, సోదర భావం కలిగి ఉండడం అనేటువంటి అర్థంలో. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ 4th వన్. మెనీ పీపుల్ స్పీక్ డాష్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఓకేనా, సో ఇది చూద్దాం ఒకసారి. ఇంగ్లీష్ ఇన్ ఇండియా, లాంగ్వేజ్ ముందు వచ్చినప్పుడు ఏ ఆర్టికల్ని ఉపయోగించము. స్పీక్ ఇంగ్లీష్, స్పీక్ తెలుగు, స్పీక్ తమిళ్ అంటాం అంతే తప్ప స్పీక్ ఏ ఇంగ్లీష్, స్పీక్ ద ఇంగ్లీష్ ఆ విధంగా మనం ఎప్పుడు కూడా యూజ్ చేయము. అండ్ దెన్ దాని గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, నో ఆర్టికల్ రిక్వైర్డ్. నేమ్స్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ముందు ఎప్పుడు కూడా మనం ఆర్టికల్ని యూజ్ చేయాల్సిన పని లేదు, నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఆనంద్ ఈస్ అకస్టమ్డ్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ రాయాలి, పక్కా గుర్తుపెట్టుకోండి. ఇంకా అకస్టమ్డ్ అనేటువంటి వర్బ్, అకస్టమ్డ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టు యూజ్ చేయబడుతుంది. ఖచ్చితంగా మనకి టు అనేది యూజ్ చేయబడుతుంది, గుర్తుపెట్టేసుకోండి. అకస్టమ్ టు, అలవాటు పడ్డం. మై ఫ్రెండ్స్ సెట్ అవుట్ టు సీ ద కేవ్స్ ఇన్ ద నెక్స్ట్ టౌన్ బట్ ఐ డాష్ ఎట్ హోమ్ బికాస్ ఐ హ్యాడ్ సీన్ దెమ్ ఆల్రెడీ.
ఓకే, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు. సెట్ అవుట్ అనేటువంటిది మనకి ఏ వర్బో తెలియదు. ఓకే, బాగానే ఉంది. అయితే మరి ఎలా తెలుసుకుందాం మనం? బట్ ఐ ఎట్ హోమ్ బికాస్ ఐ హ్యాడ్ సీన్. ఓకేనా, హ్యాడ్ సీన్ అదే వచ్చిందంటే హ్యాడ్ ప్లస్ V3 వచ్చిందంటే ఖచ్చితంగా దాని ముందు ఇక్కడ V2 వస్తుంది, డౌట్ లేదు, అదే చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ హ్యాడ్ స్టేడ్, హ్యాస్ స్టేడ్ అనేటువంటిది V2, కాబట్టి లాక్ చేసుకోండి. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకేనా, హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది ఇక్కడ, కాబట్టి ముందు సెంటెన్స్లో V2 వస్తుంది, వర్బ్ 2 వస్తుంది ఖచ్చితంగా. అండ్ దెన్ దట్ ఈస్ ది ఆన్సర్. స్టేడ్ అనేటువంటిది ఆన్సర్. సమ్ పీపుల్ వర్ బయింగ్ క్లోత్స్. చూస్ ది టెన్స్ కెన్ బి యూస్డ్ టు ఫిట్ ద బ్లాంక్ మీనింగ్ఫుల్లీ. రైట్, ఏంటిది? వర్ బయింగ్ అంట. ఇది సబ్జెక్ట్ అండి. ఇది వెర్బ్ ఎలా ఉంది? వాస్, వర్ ప్లస్ V1 ప్లస్ ఇంఫార్మ్. ఈ స్ట్రక్చర్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? పాస్ట్. ఓకే, ఇంఫార్మ్ వచ్చిందంటే కంటిన్యూస్. ఓకేనా, పాస్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. రైట్, కాబట్టి సో ది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ మనం చూద్దాం. 79th బిట్. పెనీ సెడ్, డూ యూ రియల్లీ వాంట్ ఇట్ సన్? చూస్ ది రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబవ్. పెన్నీ సెడ్, డూ యూ. ఓకేనా, ఇలాంటి హెల్పింగ్ వర్బులతో వస్తే దానిని ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటారు. ఎస్ ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు ఓకే, ఇఫ్ కానీ వెదర్ కానీ కనెక్టింగ్ వర్డ్లు అవుతాయి, చూసుకోవాలి. పెన్నీ టోల్డ్ దాట్ హిస్ సన్ డిడ్ రియల్లీ వాంట్ ఇట్ కాదు. ఇఫ్ కానీ వెదర్ కానీ ఉన్నాయో చూసుకోండి. దట్ వచ్చిందంటే పోయినట్టే. పెన్నీ ఆస్క్డ్ హిస్ సన్ ఇఫ్ హీ రియల్లీ వాంటెడ్ ఇట్. పెన్నీ సెడ్ టు హిస్ సన్ ఇఫ్ హీ రియల్లీ వాంటెడ్. ఓకేనా, సో సెడ్ టు అక్కడ యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా సెడ్ టు అవసరం లేదు. సెడ్ టు వస్తే టోల్గా మారుతుంది, కానీ ఇక్కడ సెడ్ టు లేదు కాబట్టి పక్కాగా ఇది కూడా తప్పు, క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మిగిలినటువంటి ఆప్షన్ ఏముంది? అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పెన్నీ ఆస్క్డ్ హిస్ సన్ ఇఫ్ హీ రియల్లీ వాంటెడ్ ఇట్. ఇఫ్ హీ రియల్లీ వాంటెడ్ ఇట్ ఈస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ నెంబర్ 80 చూద్దాము. ద ఫ్లాగ్ డాష్ అన్ఫర్ల్డ్ బై. ఇక్కడ బై వచ్చిందంటే ఇది ప్యాసివ్ వాయిస్ అండి, కాబట్టి బై ది చీఫ్ గెస్ట్ అన్నారు. సో ప్యాసివ్ వాయిస్ కనుక ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ మెయిన్ వర్బ్ వచ్చేసింది, అంటే దీని ముందు ఒక హెల్పింగ్ వర్బ్ మాత్రం మనం పెడితే సరిపోతుంది. సో డో నాట్ అనేటువంటి పనిచేయదు. సో ఫ్లాగ్ అనేది ఏంటి? సింగులర్. ఓకేనా, రూల్ ప్రకారం ఏంటి? సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సింగులర్ హెల్పింగ్ వర్బే యూజ్ చేయాలి. సింగులర్ హెల్పింగ్ వర్బ్లు ఏమున్నాయి ఇక్కడ? ఆర్ ప్లోరలే, రైట్, హ్యావ్ కూడా ప్లోరలే, మిగిలింది ఒకటే వాజ్ అన్ఫర్ల్డ్. వాజ్ అన్ఫర్ల్డ్ ఈజ్ ది ఆన్సర్. 4వది కరెక్ట్ అవుతుంది అనమాట. రీజన్ని మీరు అర్థం చేసుకోండి. ఆన్సర్ని చెప్పుకోవడం పెద్ద కష్టమేం కాదు, కానీ రీజన్ తెలుసుకుంటే ఇలాంటి బిట్ ఇంకోటి ఇచ్చినా మనం చేసే అవకాశం ఉంటుంది. ఐదర్ వచ్చినప్పుడు, ఐదర్ ఆర్ ఎలా వచ్చినప్పుడు, ఈ విధంగా కొరిలేటివ్ కంజంక్షన్స్ వచ్చినప్పుడు ఆర్కి తర్వాత ఏ సబ్జెక్ట్ ఉంటే దానికి రిలేటెడ్ అయినటువంటి వెర్బ్ ఫామ్నే మనం తీసుకోవాలి. యూ అనేది ఇక్కడ ప్లోరల్ కాబట్టి ఇక్కడ అన్నీ తీసేయండి. ఇది సింగులర్ తీసే, హ్యాస్ కూడా తీసే, విల్ టు గో అనేది ఉండదు కాబట్టి యూ తర్వాత వచ్చేటువంటిది యూకి ప్లోరల్ ఒక్కటే ఉంది ఇక్కడ, కాబట్టి హ్యావ్. విల్ని మనకు పనిచేయదు. హ్యావ్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, సో ఐదర్ హీ ఆర్ యూ హ్యావ్ టు గో దేర్ టుమారో. సో దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీ కన్ఫెస్డ్ దట్ హీ వాజ్ గిల్టీ. హీ కన్ఫెస్డ్ దట్ హీ వాజ్ గిల్టీ. కొంచెం నౌన్ క్లాజ్ ఏది అడిగారు, యాడ్వర్బల్ క్లాజ్, యాడ్జెక్టివ్ క్లాజ్, 3 లైట్గా చెప్తాను, నేను తర్వాత డీటెయిల్గా వీడియో చేస్తాను. నౌన్ క్లాజ్ అంటే ఏంటంటే నౌన్ లాగా పనిచేస్తుంది. యాజ్ ద సేమ్ థింగ్ యాడ్జెక్టివ్ క్లాజు లేకపోతే రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్ అన్న యాడ్జెక్టివ్ క్లాజ్ అన్న ఒకటే. రిలేటివ్ క్లాజ్ వచ్చేసి లేకపోతే యాడ్జెక్టివ్ క్లాజ్ వచ్చేసి యాడ్జెక్టివ్ చేసిన పని చేస్తుంది. అలాగే యాడ్వర్బియల్ క్లాజు ఇదేం చేస్తుంది? ఇంకా ఎస్ యు ఆర్ రైట్, యాడ్వర్బ్ యొక్క పని చేస్తుంది అనమాట. ఇప్పుడు మన సెంటెన్స్ చూద్దాం. హీ సబ్జెక్ట్, కన్ఫెస్డ్ వెర్బ్. సో మిగిలిందంతా ఇదంతా ఏంటి? ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్గా ఉండడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటి చెప్పండి? నౌన్ మాత్రమే, సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ. ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇది ఒక నౌన్ క్లాస్ అవుతుంది. రైట్, సో ఇది నౌన్ క్లాస్ అవుతుంది. అర్థమైందండి? డీటెయిల్గా వీడియో చేస్తాను. నౌన్ క్లాస్, యాడ్జెక్టివ్ క్లాస్, రిలేటివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ గురించి డీటెయిల్గా త్వరలోనే వీడియో చేస్తాను.
నెక్స్ట్, హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ది హాస్పిటల్ రూమ్ టు వొమిట్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్ షాక్డ్ ఈజ్, షాక్డ్ అనేటువంటిది ఏంటి? రైట్, చూడండి సింపుల్. ఇక్కడ వెర్బ్ ఇది కదా, వాజ్ సో షాక్డ్, వాజ్ షాక్డ్. షాక్డ్ అనేటువంటిది మనకి ఏంటిది? యాడ్జెక్టివ్. హిస్ డిస్ట్రాట్ మదర్ couldn't bring herself to hold him until he was 4 months old. ఇక్కడ అంటిల్ అనేటువంటిది ఏంటి అని అడిగారు అనమాట. సో అంటిల్ అనేటువంటిది ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ చూద్దాం. డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్. ఓకే, ఇదొక సెంటెన్స్, ఇదొక క్లాజ్. హీ వాజ్ 4 months old. రెండిటి క్లాజులు ఉన్నాయి, కలుపుతుంది కాబట్టి ఖచ్చితంగా అది ఏమవుతుంది? కంజంక్షనే అవుతుంది. ఇదేమవుతుంది? హీ వాజ్ 4 months old. దేని మీద ఆధారపడుతుంది అర్థాన్ని ఇవ్వడానికి? మెయిన్ క్లాస్ మీద. కాబట్టి సబార్డినేటింగ్ క్లాజ్కి ఏంటది, ఈ యొక్క క్లాజ్ డిపెండెంట్ క్లాజ్ ముందు ఉపయోగించబడింది కాబట్టి ఇది సబార్డినేటింగ్ క్లాజ్కి ముందు ఉపయోగించబడింది కాబట్టి సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది అంటిల్ అనేటువంటిది. ఓకేనా అండి? సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. లీడింగ్ ద మూమెంట్, వంగారి మాతాయ్ వన్ ద నోబెల్ ప్రైజ్. ఓకే, లీడింగ్ ద మూమెంట్. ది అండర్లైన్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్, లీడింగ్ ద మూమెంట్ అనేది ఏంటి? సో ఇక్కడ కూడా మనకి ఈ క్లాజెస్లో ఫినైట్ క్లాజు, నాన్ ఫినైట్ క్లాజు, కాంపౌండ్ క్లాజు, కాంప్లెక్స్ క్లాజ్ అనేటువంటి డీటెయిల్గా మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే లీడింగ్ ద మూమెంట్ అనేటువంటిది నాన్ ఫినైట్ క్లాజ్ అనమాట. ఇదేంటది? నాన్ ఫినైట్ క్లాజ్ అనమాట. ఓకేనా? డీటెయిల్గా తర్వాత చెప్తాను నేను మీకు. A career in IT field is lucrative, dash it is stressful and it can ever be harmful to one's health. Okay, it is stressful and it can ever be harmful to one's health. ఇక్కడ ఏమడిగాడు? ఈ యొక్క లింకింగ్ వర్డ్, ఇక్కడ లింకింగ్ వర్డ్ అనేటువంటిది మనం యూజ్ చేయాల్సినటువంటి లింకింగ్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఏంటిది? కెరియర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఈజ్ లుక్రేటివ్. బాగుంటుంది, మంచి శాలరీస్, అన్ని ప్రోత్సాహకాలు. లుక్రేటివ్ జస్ట్ వెరీ అట్రాక్టివ్. బట్ అట్ ద సేమ్ టైం కదా, అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఎవర్ బీ హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్. ఆరోగ్యానికి హానికరం చాలా ఉండేటువంటిది. ఇన్స్టీడ్ అంటే బదులుగా, యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే, టు సమ్అప్ అంటే కన్క్లూడ్ చేసేటువంటి లింకర్ ఇది. అట్ ద సేమ్ టైం అనేటువంటిది మనకి కరెక్ట్గా యూజ్ చేయబడేటువంటి ఆ యొక్క లింకర్ అనమాట. ఐ బిగాన్ వర్క్ డాష్ ఇట్. ఓకేనా? అండ్ డాష్ క్రిస్మస్. ఐ బిగాన్ వర్క్ ఆన్ ఇట్ అంటాము. ఐ బిగాన్ టు వర్క్ వస్తుంది. ఇక్కడ మిస్ అయినటువంటిది నాకు తెలిసి ఐ బిగాన్ వర్క్ ఆన్ ఇట్ అంటాము. మరి తెలియదు, నాకు తెలిసినంతవరకు ఇక్కడ 2 వచ్చుద్ది, ఖచ్చితంగా రావాలి. కాబట్టి వర్క్ ఆన్ ఇట్ అంటాము. ఇక్కడ ఆన్ ఇట్. అండ్ క్రిస్మస్ ఈవ్, డే అండ్ డేట్ ముందు ఏమవుతుంది? ఆన్ని యూజ్ చేస్తాం కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి? చూడండి, ఆన్ అండ్ ఇట్ ఆన్ క్రిస్మస్ ఈవ్. కాబట్టి ఆన్ అండ్ ఆన్. రైట్, 4th one is the right answer. You must pass the exam. The sentence indicates మస్ట్ అంటే ఏమవుతుంది? టేకింగ్ పర్మిషన్ కాదు, హోప్ కాదు, పాసిబిలిటీ కాదు, కంపల్షన్. డౌట్ లేదు ఇంకా. మస్ట్, షుడ్ ఇలాంటివి చెప్పినప్పుడు కంపల్షనే చెప్తాం. గ్లాసెస్ ఈజ్ అ పెయిర్ ఆఫ్ లెన్సెస్ ఇన్ అ ఫ్రేమ్ రెస్టింగ్ ఆన్ ద నోస్ అండ్ ఇయర్స్. ఓకేనా? చెవుల మీద, ముక్కు మీద ఆనుకుని ఉండేటువంటి ఒక ఫ్రేమ్లో ఉన్నటువంటివి ఈ యొక్క లెన్సెస్. ఓకేనా? అద్దాలు, వీటినే గ్లాసెస్ అంటాం, కళ్ళద్దాలు అంటాం. ఇట్ ఇంప్రూవ్స్ ది ఐసైట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మన యొక్క దృష్టిని పెంచడానికి పనిచేస్తుంది. బైనాక్యులర్స్, 2 ఉంటాయి దూరంగా ఉండే చూడడానికి మ్యాచ్లో, అది బైనాక్యులర్స్. గాగుల్స్, అవి కూడా కొంచెం క్లోజ్డ్గా ఉంటాయి అవి. అండ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్, బోత్ అద్దాలు ఆర్ అవైలబుల్ ఫర్ అ బిగ్గర్ విజన్, పెద్దగా కనిపించడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ గ్లాసెస్ ఈజ్ టు ఎన్హాన్స్ హీరింగ్ ఎబిలిటీ. తప్పు. టు సర్వ్ యాజ్ అ ఫ్యాషన్ యాక్సెసరీ. తప్పు. టు ప్రొటెక్ట్ ది ఐస్ ఫ్రమ్ సన్లైట్. తప్పు. ఓకేనా? దీని ప్రకారం ఎందుకు ఉపయోగపడుతున్నాయి? ఇట్ ఇంప్రూవ్స్ ఐసైట్. కాబట్టి టు ఇంప్రూవ్ ఐసైట్ అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్.
ఇంకా రెండోది అ బిగ్గర్ విజన్ ఈజ్ పాసిబుల్ త్రూ. బిగ్గర్ విజన్ అనేటువంటిది దేని ద్వారా పాసిబిలిటీ ఉంటుంది? ముక్కు ద్వారానా, లేకపోతే గ్లాసెసా? మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ కదా, భూతద్దాల ద్వారానే యొక్క అది అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఫర్ దిస్ పేపర్. సో మీకు ఏ విధంగానైనా ఇవాళ ఇది ఉపయోగపడి ఉంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, గివ్ ఏ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్లో ముందున్నటువంటి యొక్క అడ్డంకిని అద్భుతంగా దాటి మంచి మార్కులు మీ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, భగవంతుని ప్రార్థిస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.